ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ అండి? ప్రభు కృపను బట్టి మీరందరూ మంచిగా జీవిస్తున్నారని నమ్ముతున్నాము. అట్లాగనే మీ కొరకు దేవుడు ఈ యొక్క వారానికి సిద్ధపరిచిన వాక్యం ఏమిటో చదువుకుందామా? ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా మీ యొద్ద పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే 115వ కీర్తన 14వ వచనము తెరవవలసిందిగా నేను కోరుతున్నాను. సామ్ నెంబర్ 115 14th verse నేను చదువుతానండి, మీరు అందరూ కూడా గమనించండి. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. హల్లెలూయా. మే ద లార్డ్ కాజ్ యూ టు ఫ్లరిష్ బోత్ యూ అండ్ యువర్ చిల్డ్రన్. ఆమేన్. ఎస్, దేవుడు ఏ మాట ఇస్తున్నారో తెలుసా? దేవుడు మిమ్మల్ని అట్లాగనే మీ పిల్లల్ని కూడా ఆశీర్వదించబోతున్నాడంట. హల్లెలూయా. మీరు అనుకుంటా ఉండొచ్చు, ప్రభా నా బ్రతుకే బాలేదు, నా స్థితియే ఎలాగుంటుందో రేపొద్దున అర్థం కావట్లేదు, నేనే ఎలాగ స్థిరపరచబడతానో అర్థం కావట్లేదు, ఈ జాబ్ వస్తుందా, ఇలాగ నేను అప్పు తీర్చుకోగలనా, ఈ ఉన్న అప్పు తీర్చబడుతుందా, నా పిల్లలకి సెటిల్మెంట్ ఉంటుందా, లేకపోతే నేను వివాహం చేయగలుగుతానా, వివాహం చేసుకోగలుగుతానా, పిల్లల్ని కనగలుగుతానా, లేకపోతే నా బిడ్డలకి బిడ్డలు కలుగుతారా అని ఎన్నో ఎన్నో ఆలోచనలతో సందేహాలతో నీకు నువ్వే అసలు స్థిరపరచబడతావో లేని ఆ యొక్క ఆలోచనలో జీవిస్తున్నట్లయితే నీ జీవితమే ఒక ప్రశ్నగా మిగిలిపోయే స్థితిలో నువ్వు ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నిన్ను నీ పిల్లల్ని కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప మాట కదండి. మన బ్రతుకుకే గ్యారెంటీ ఉందో లేదో అని మనం ఏడుస్తూ ఉంటే దేవుడు ఈరోజు నిన్ను ఈ మాట ద్వారా తాకి నిన్ను మరలా బలపరిచి జీవింపజేయబోతున్నాడు. హల్లెలూయా. నీవు స్థిరపరచబడడం మాత్రమే కాదు, నీ బిడ్డల్ని కూడా నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. హల్లెలూయా. ఆశీర్వాదము అంటే అర్థం ఏమిటండి? ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా చేస్తున్న ప్రతి పనిలో, వ్యాపారాల్లో, ఎన్ని విషయాల్లో అయినప్పటికీ కూడా సమస్తము సమయానికి సమకూర్చబడి దానికంటే హెచ్చైన స్థితిని, ఆ సమకూర్పులతో వెళ్తుండగా హెచ్చైన స్థితిని అనుభవించడమే ఆశీర్వాదం. అంటే దేవుడు నీకు ఈరోజు ఏం వాగ్దానం ఇస్తున్నాడో తెలుసా? ఆయన నీ గురించి అన్నీ చూసుకుంటాను అని. హల్లెలూయా. హీస్ గోయింగ్ టు సెటిల్ యూ అండ్ యువర్ చిల్డ్రన్ అండ్ ద జనరేషన్స్ యాజ్ వెల్. ఆమేన్. ఎస్, నిన్నును నీ పిల్లల్ని. అబ్రహాం అనుకున్నాడంట, చాలు ఒకరని, లేక లేక ఒక్క సంతానం ఉంటే చాలంటే దేవుడు అబ్రహాంని ఎట్లా చేశాడండి? ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె ఆశీర్వదించాడు. అందుకని అబ్రహాం గురించి లేఖనం ఇట్లాగా రాయబడి ఉంటుంది, అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదించబడెను అని. హల్లెలూయా. అబ్రహాముకు మాత్రమే ఆశీర్వాదం కాదు, కానీ అబ్రహాము నుంచి వచ్చిన అబ్రహాము ద్వారా కలిగిన ప్రతి సంతానాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. అబ్రహాము బీజమువి నీవు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. yes we are the seed of Abraham. నమ్ముతున్నారు ఈ మాటని? బీజము ఆయన మనల్ని మాత్రమే కాదు, కానీ మన పిల్లల్ని కూడా ఆశీర్వదించబోతున్నాడంట దేవుడు. హల్లెలూయా. he's giving you a confirmation. నీ లైఫ్కే కన్ఫర్మేషన్ లేదని బాధపడుతుంటే దేవుడు అంటున్నాడు, అరే నీ లైఫ్ మాత్రమే కాదు, నిన్ను నీ ద్వారా కలగబోవు సంతానాన్ని కూడా దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఈస్ గోయింగ్ టు మేక్ ఇట్ ఫ్లరిష్ అండ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ ఇట్. ఆమేన్. ఆశీర్వదించబడతావు నువ్వు. ఎవరి కోసం దేవుడిని ఆశీర్వదించడు. ఆయన ఆశీర్వాదానికి కారణభూతుడుగా ఉన్నాడు. ఆయనే ఆశీర్వాదంగా ఉన్నాడు కదా. ఈరోజు నిన్ను చూసి, నీ ఆలోచనలు చూసి, నీ ప్రశ్నలతో, నీ సందేహాలతో, ఏదైతే ఎలాగ తగ్గుముఖం పెట్టుకొని ఏంటి నాకు ఎప్పుడు వస్తుంది ఆశీర్వాదం అని నీ గురించి నువ్వే ఆలోచన చేసుకుంటూ బాధపడుతుంటే దేవుడు అంటున్నాడు, నీ గురించి మాత్రమే కాదు, నీ పిల్లల్ని కూడా నేను ఆశీర్వదించబోతున్నానని. హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ వర్డ్ కదా. దేవుని యొక్క మాటను స్వీకరించు. నీ కోసం మాత్రమే కాదు, నీ నెక్స్ట్ జనరేషన్ కోసం కూడా దేవుడు ఆశీర్వదిస్తానని ఇచ్చిన ఈ మాటని జ్ఞాపకం చేసుకో. అన్ని విషయాలలో దేవుడు నిన్ను, నన్ను, మన పిల్లల్ని, వారి తరముల్ని కూడా ఆశీర్వదించబోతున్నాడు, కాపాడబోతున్నాడు. సమస్తము సమయానికి సమకూర్చి హెచ్చైన స్థితిని అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేస్తారా నాతో పాటు? మహాపరిశుద్ధుడు, మహాగణుడు అయిన దేవాని ఘనమైన నామానికి వేలాది స్తుతులయ్యా. ఇదిగో నీ బిడ్డలకి
వారి స్థితి ఏమవుతుందో తెలియక అయోమయ పరిస్థితిలో ఉంటే ఈరోజు వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నావు. వారిని, వారి పిల్లల్ని కూడా ఆశీర్వదిస్తున్నానని మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తూ, ఇది మొదలుకొని మేము ధైర్యంగా ఈ ప్రశ్నలు, సందేహాలు, అయోమయ పరిస్థితులు అన్నీ పక్కన పెట్టి, ఇదిగో మా దేవుడు మాకు ఆశీర్వాదం ఇస్తానని, మాకు మాత్రమే కాదు మా పిల్లలకి, భారీ తరాలకి కూడా ఆశీర్వాదం ఇస్తానని చేసిన ఈ ప్రామిస్ని ప్రభా ఎత్తిపట్టి స్తుతిస్తూ మేము నిజంగా ఆశీర్వదించబడబోతున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఈ గొప్ప వాక్కుని ధైర్యంతో మీ అనుదిన ప్రార్థనలో పలకండి. దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని కూడా ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. అలాగనే ప్రియులారా, 40 దినాలు ఉపవాస ప్రార్థనలు దేవుడు ఎంతగానో గొప్పగా జరిగిస్తున్నారు. లైవ్లో వీక్షిస్తున్న వారు కూడా ఎంతోమంది మీ యొక్క ప్రార్థన అక్కరతలు తెలియజేస్తున్నారు. మరి రానున్న దినాలు కూడా, ఇంకా కొన్ని దినాలు దేవుని యొక్క కొనసాగింపులో మనందరము కూడా ఉండాలని, నిజంగా ప్రార్థించి, నిజంగా ఆరాధించి, ఆ యొక్క ఉపవాస దినములు పూర్తయ్యే లోపు దేవుడు బలమైన కార్యం మన జీవితంలో జరిగించాలని, మనల్ని, మన పిల్లల్ని ఆశీర్వదించాలని చెప్పి ఆశపడదాము. భౌతికంగా ఉన్నవారైతే మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను, వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతంలో మీరు ఖచ్చితంగా మందిరానికి రావచ్చు. ఆపోజిట్ కృష్ణ కాలేజ్, యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ 2nd ఫ్లోర్. అట్లాగే లైవ్ ద్వారా వీక్షించాలనుకుంటున్న వారు కిరణ్ ఎబిడియాస్, KIRANABDIAS, కిరణ్ ఎబిడియాస్ అనే నేమ్ని టైప్ చేయండి. ఖచ్చితంగా ఆ లైవ్లో మీరు కూడా పాలిభాగస్లయ్యే కృపను దేవుడు అనుగ్రహిస్తారు. మీకు మిగిలిన నోటిఫికేషన్స్ కూడా రావాలి అంటే ఆల్ అనే బెల్ ఐకన్ని క్లిక్ చేయండి. సో తప్పక దేవుడు అందరినీ కూడా మనందరినీ కూడా ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.